ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని వాస్తవాలు, వారు ఆలోచించి నిర్ణయాలు చేయాల్సినటువంటి కొన్ని నిజాల పట్ల నిర్ణయాలు వారి చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ప్రజలకు జరిగే మంచి ఏమిటి, ప్రజలకు చెడు జరుగుతున్నప్పుడు ప్రజా స్పందన ఏ విధంగా ఉండాలి, ఈ రెండు అంశాలు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఆలోచించాల్సింది. ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 మాసాలు నిండి 15లో అడుగుపెట్టినటువంటి సందర్భం. ఇక్కడ ప్రధానంగా నా అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్త రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పదే రోజు ప్రకటనలు చేసేటువంటి ముఖ్యమంత్రి గారికి వారి హర్షదృష్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యల మీద వారి దృష్టి సారించడం లేదు. అది నిజం. ఈ నిజాన్ని ప్రజాపక్షాన ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం పైన ఏదో ఒక నింద వేసి ఒక అబోధ కల్పన సృష్టించి తద్వారా ప్రజల దృష్టిని ఆ సమస్యలపై వెళ్లకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ ప్రజలు ఎవరైతే ప్రభుత్వాల యొక్క ఆసరాతో జీవనం గడపాలనుకుంటారో, ప్రభుత్వం ఆసరా అందిస్తేనే వారి జీవితాల్లో మార్పు ప్రారంభం అవుతుందని ఆశిస్తారు. అటువంటి ప్రజలకు అందాల్సినటువంటి పలు సంక్షేమాలతో పాటుగా తోడ్పాటు, ఈ రెండు అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగం అమలు చేసేటువంటి నాయకుడు తన చిత్తశుద్ధిని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలి. తద్వారా మాత్రమే ఈ దేశంలో పేదరికం కానీ కుల నిర్మూలన కానీ జరుగుతుందని ఆశించారు. దానిలో భాగమే ఇవాళ మనం గడిచినటువంటి వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాటలు ఎప్పుడూ ఎలా ఉంటాయంటే క్వాంటమ్ వ్యాలీ అంటారు. ఏఐ ద్వారా ఈ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామంటారు. ఎక్కడో ఎలాన్ మస్క్ గురించి ఒకసారి పేపర్లో చదువుతారో లేకపోతే చూస్తారో, దాన్ని మించిన నాలెడ్జ్ నా దగ్గర ఉందంటారు. నేను సూటిగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు, మీరు క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చినా, ఏఐ తీసుకొచ్చినా, లేదా కొత్తగా ఏదో P4 చెప్తున్నారు, ఏది తీసుకొచ్చినా వ్యవస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ పరిస్థితి మీరు చూసారా? మాట్లాడితే సింగపూరు, జపాను, లేకపోతే అమెరికా, ఇటువంటి దేశాలను పోల్చుకునే మీరు ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్నటువంటి అగచాట్ల గురించి పట్టించుకున్నారా? సాక్షాత్ మీ హోంమంత్రి గారు ఒక హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి ఆ రైస్ బాగోలేదు, రేషన్ రైస్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారని అడిగారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? రేషన్ రైస్ బాగోలేదని సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి చెప్తే దాని మీద మీరు తీసుకున్నటువంటి బాగోలేని రాయిస్ని మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఏ హాస్టల్లో చూసినా నీళ్ళపప్పు, మురికి, హాస్టల్లో ఎక్కడ పిల్లలు పడుకోవడానికి చెద్దర్లు లేవు, దుప్పట్లు లేవు, దోమలమయం. మీరు గతంలో ఒకసారి దోమల మీద యుద్ధం చేశారు. ఇవాళ హాస్టల్ పిల్లల రక్తం అంతా కూడా పీల్చేస్తున్నాయి. హాస్టల్ పిల్లలు ఇవాళ రోగాల బారిన పడుతున్నారు. బీసీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్సీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్టీ హాస్టల్ అవ్వచ్చు. ఎక్కడే సరైన మరుగుదొడ్ల వసతి సదుపాయాలు లేవు. ఇవన్నీ చూసినప్పుడు మీరే, మీ కేబినెట్ మంత్రి గారే ఎండార్స్ చేశారు, సరైన రైసు ఈ ప్రభుత్వం సప్లై చేయలేదని.
దానికి మీ సమాధానం ఏమిటి? ఏదైతే హాస్టల్స్ నిర్వహణ ఉందో బీసీ సంక్షేమానికి కానీ, ఎస్సీ సంక్షేమానికి కానీ, ఎస్టీ సంక్షేమానికి కానీ మీరు గతాన్ని వెతుకుతారు తప్ప మీరు చేయాల్సినటువంటి బాధ్యత అంటే అక్కడ సమస్యను మీరు గుర్తించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసింది? ఆ ప్రయత్నం చేస్తే ఇవి ఎందుకు జరగలేదు? దీన్ని నిర్లక్ష్యం చేసిందా లేదా? నేను అందుకే ప్రజలను అడుగుతున్నాను. మీరే న్యాయ నిర్ణేతలు. ఈ హాస్టల్ని పూర్తిగా గాలి కొదిలేసింది ఈ ప్రభుత్వం. చూసాం 15 మాసాల ప్రభుత్వ పాలనలో హాస్టల్ మీద ఎక్కడా శ్రద్ధ వహించట్లేదు. ఏదైతే బీసీ సామాజిక వర్గ పిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర సరైన తిండి లేక కదా, ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళని సరిగా సాకై బడికి పంపని కారణం చేత హాస్టల్లో జాయిన్ అవుతున్నారు కదా. ఆ హాస్టల్లో జాయిన్ అయినటువంటి పిల్లలకి ప్రభుత్వమే అమ్మా నాన్న కావాలి, ప్రభుత్వమే తల్లి తండ్రి కావాలి, ప్రభుత్వమే జవాబుదారీతో పనిచేసేటువంటి వ్యవస్థ కావాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి కొదిలేసింది. అంటే అందుకే నేను అన్నాను, ఆయన చూపెప్పుడు కూడా ఏ క్వాంటమ్ లేకపోతే అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి అగచాట్ల మీద లేదు. కేవలం వారికి మీడియా బలం ఉందని ఆయనే రాయించుకుని ఒక రాత దాని మీద ఆనందపడుతున్నాడు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రతిపక్షం అడుగుతుంది. మీరు ఇక్కడ వైఫల్యం చెందారు. హాస్టళ్ల సదుపాయాల కల్పనలో ఆహారం ఏదైతే హాస్టల్లో పిల్లలకు భోజనం పెడతారో ఆ భోజన వసతి సదుపాయ కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు. క్వాలిటీ రైస్ లేదు, క్వాలిటీ కర్రీస్ లేవు. సమయానికి ఎక్కడా కూడా హాస్టల్ పిల్లలకి తిండి దొరికేటువంటి పరిస్థితి లేదు. దానికి తోడు దోమతెరలు సప్లై చేయాలి, లేదు. అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లను శుభ్రపరచాలి, లేకపోతే నిర్మాణం చేయాలి, లేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇవాళ అక్షింతలు వేసింది ప్రభుత్వానికి. ఏమిటి ఇది అని? ఈ వ్యవస్థలో ప్రజలు పడుతున్న అవస్థల్ని కోర్టులు, న్యాయస్థానాలు మీ దృష్టికి తీసుకువచ్చినా కూడా ఎక్కడా కూడా ఈ హాస్టల్స్ మీద పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం అని అనడానికి సాక్ష్యాలు, ఉదాహరణలు మీరు మీడియా మిత్రులను అడుగుతున్నాను. మీరు కూడా ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి పాత్ర పోషిస్తున్నారు. హాస్టల్ విజిట్ చేయండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి పిల్లల్ని అడిగే తెలుసుకోండి. హాస్టల్లో ఉన్నటువంటి వసతులు చూడండి. ఆ వసతులు సరిగా లేని సమయంలో వాటి కల్పన కోసం ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఈ ప్రభుత్వం ఏమైనా ఒక ముందడుగేసిందా? లేదు. ఈ నిజాన్ని మాట్లాడేటువంటి ప్రతిపక్షం మీద మాత్రం రోజు నిందలు వేస్తుంది. ఎందుచేత నేను అడుగుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో హాస్టళ్లన్నీ బాగు చేయాలని ఒక ప్రయత్నం చేశారు. పాఠశాలలన్నీ కూడా బాగైన తర్వాత సుమారు 3700 పైచిలుకు హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో చదివే పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి, 99% రిజల్ట్స్ వచ్చాయి గురుకులాల్లో చదివే పిల్లలకి. కానీ వాళ్ళ సమస్యలతో సతమతమైపోతే చదువుని ఎలా అభ్యసిస్తారు? ఆ సమస్యల్ని పరిష్కరించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఆ హాస్టల్లో ఉన్న పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రధాన భూమిక పోషించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, బీసీలు ఉన్నారో, మైనారిటీలు ఉన్నారో వారి యొక్క జీవన ప్రమాణాల పెంపు కోసం ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదు. జరుగుతున్నటువంటి గత ప్రభుత్వం చేసిన సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేయటం వల్ల జీవన ప్రమాణాలు పడిపోయి పేదవాడు మరీ పేదవాడిగా ఎదుగుదలకి అందరంత దూరంగా వాటి జీవితాలు ఉన్నాయనేటువంటిది స్పష్టమైనటువంటి అంశంగా సందర్భంగా మనవి చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ నేను కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను.